టీహెచ్ఆర్ సబ్మిషన్ చేసేటప్పుడు పోషన్ ట్రాకర్లో మీకు ఈకేవైసీ అప్డేట్ చేసిన తర్వాత ఆ బెనిఫిషరీ గార్డియన్ ఇమేజ్ క్యాప్చర్ అప్పుడు మీకు జనరల్గా ఆధార్ మిస్ మ్యాచ్ అనే ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్ ఏ విధంగా క్లియర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ముందుగా మీరు బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ 6 months to 3 years కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ 6 months to 3 years కేటగిరీ యొక్క లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికైతే టీహెచ్ఆర్ సబ్మిట్ చేస్తున్నారో, సపోజ్ ఇక్కడ నేను లావుద్య డోలా వెంకట్ అనే ఒక పేరుంది, ఆ బాబుకి టీహెచ్ఆర్ సబ్మిషన్ చేయాలని ట్రై చేశాను, ఆధార్ మిస్ మ్యాచ్ అని వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ నేమ్ పక్కన 3 dots పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఆధార్ ఎవరిది ఇచ్చాము, ఫాదర్ లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ నేమ్ లావుద్య తబూరియా అంట, ఆయన యొక్క ఆధార్ అనేది మనము అప్డేట్ చేసాము ఆ బెనిఫిషరీకి. కానీ టీహెచ్ఆర్ సబ్మిషన్ అప్పుడు ఏం చేసామంటే మదర్ యొక్క ఫోటో క్యాప్చరు, మదర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. అందువల్ల ఆధార్ మిస్ మ్యాచ్ అని వచ్చింది. యాక్చువల్గా మనం ఎవరు చేయాలి? ఫాదర్ యొక్క ఆధార్ అనేది ఈకేవైసీ చేయాలి, అతని ఫోటో తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీకు ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తుందో మరుక్షణం మీరు చేయాల్సింది ఆ బెనిఫిషరీ యొక్క నేమ్ పక్కనున్న 3 dots పై క్లిక్ చేసి అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఎవరి ఆధార్ మనం లింక్ చేసామో చెక్ చేసుకుని ఆ ఆధార్ గల వ్యక్తిని రమ్మని చెప్పి అతని ఫోటో క్యాప్చరు, అతని యొక్క ఈకేవైసీ చేయాలి. అప్పుడు మీకు ఆ ఎర్రర్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.